ఈ వాస్తవంగా ఆల్ స్టేట్స్‌కి ఇస్తున్నారు. పర్టిక్యులర్‌గా మనకేం గాదు. కేంద్ర అవును. ప్రభుత్వ పథకాలు ఇదివరకు ఇప్పటికి తేడా ఏంటంటే, ఇదివరకు మానిటర్ చేసేటటువంటి యంత్రాంగం నిర్లిప్తంగా ఉండేది. అంటే సాధారణంగా అధికార యంత్రాంగాలకి వీళ్ళకి డబ్బులు నెల నెలా జీతం వచ్చేస్తది. ప్రత్యేకించి రాష్ట్రానికి ఇది చెయ్యాలన్నది ఏం లేదు. ప్రభుత్వం చెప్తే ఓటి చేస్తారు అంతవరకే. అలా కాకుండా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒకవైపున పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నారు. అవును. ఆయన ఈ పథకాలు ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకొస్తున్నారు. హ్మ్. ఇదివరకు జరిగేది. చంద్రబాబు గారు ఉన్నప్పుడు జరిగేది. జగన్ ఉన్నప్పుడు జరిగేది. హ్మ్. అయితే ఏం చేస్తారంటే, రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో వాటిని యాడ్ చేసేస్తారు. ఇప్పుడు ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ రీసర్వే. హ్మ్. రీసర్వేకి పేరేమని పెట్టారు? ఇప్పుడు మళ్ళీ హ్మ్. చంద్రబాబు గారు ఇవాళ స్టేట్మెంట్ ఇచ్చారు. రీసర్వే త్వరగా పూర్తి చేయాలి వచ్చే ఏడాదికని. ఎలక్షన్స్ ముందు హ్మ్. రీసర్వే చేయడానికి భూరక్ష వీల్లేదన్నారు. భూసురక్ష ఏదో భూసురక్ష పెట్టారప్పుడు. హ్మ్. కార్డ్ అనేది హ్మ్. కూడా ఇస్తారు. ఒకప్పుడు అవును. అవును. వాస్తవంగా 2019కి ముందే వచ్చింది ఇది. దానికి అవునవును. భూదార్ కార్డ్ అని పేరు పెట్టి అప్పట్లో ఇవ్వడానికి ప్రారంభించారు వీళ్ళు. కానీ హ్మ్. లైన్‌లోకి రాలేదు. ఈలోపు మోడీకి వీళ్ళకి విభేదాలు రావడంతో పక్కన పెట్టేశారు ఆ పని. హ్మ్. తర్వాత జగన్ వచ్చాక దానికి భూసురక్షా హక్కు అన్నటువంటి పేరు పెట్టేసేసి జగన్ అన్న అని అవును. ఒక ముందు పెట్టాడు. అంటే అది అవును. అవును. కేంద్ర అవును. ప్రభుత్వందే కదా! సర్వేయర్‌లని ట్రైన్ చేసి గ్రౌండ్ లెవెల్‌లో రీసర్వే చేయడానికి డబ్బులు కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తది. దాని కింద. అవును. దాని హ్మ్. కింద అనేక మంది సర్వేయర్‌లను పెట్టుకున్నారు ప్రైవేట్ సర్వేయర్లు. ఓ రకంగా హ్మ్. మనకి విద్యుత్ ఉద్యోగులు గనక ఇంటికొచ్చి మీటర్ రీడింగ్ తీయడానికి, లేపోతే స్తంభాలు ఎక్కడానికి ప్రైవేట్ ఔట్‌సోర్సింగ్ ఎట్ట పెట్టుకుంటారో అట్లా సర్వేయర్‌లను పెట్టుకున్నారు పెద్ద ఎత్తున. హ్మ్. హ్మ్.